అందరికీ నమస్కారం. ఈ రోజు నేను నందన్వన్ నయా రాయ్పూర్ జంగిల్ సఫారీ జూకు రావడం జరిగిందండి. ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది భారతదేశంలోనే అతి పెద్ద మానవ నిర్మిత జంగిల్ సఫారీ పార్కుల్లో ఒకటి. ఇది సుమారు 2020 హెక్టార్ విస్తీర్ణంలో ఉంది. ఈ జూ ప్రత్యేకత ఏంటంటే మామూలుగా మిగిలిన జూలలో జంతువులు బంధింపబడతాయి, మనం బయట నుండి చూస్తాము. కానీ ఈ జూ ప్రత్యేకత ఏంటంటే మనల్ని ఒక వెహికల్ లో బంధించేసి ఆ జూలోకి తీసుకెళ్తూ ఉంటారు. ఆ జూలో ఆ అడవిలో ఆ మృగాలన్నీ బయట తిరుగుతూ ఉంటాయి. మనం బంధింపబడి వెహికల్ లో ఉండి వాటిని చూడడానికి అవుతుందండి. మనం బంధింపబడి ఆ మృగాలను చూస్తున్నప్పుడు మన ఫీలింగ్ ఎట్లా ఉంటుందో ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నామండి. ఈ టికెట్ కౌంటర్ ఈ జూ సోమవారం పూట సెలవు. టికెట్ కౌంటర్ అండి ఇది. చాలా పెద్ద కౌంటరు. ఇండివిజువల్ 3 కౌంటర్లు ఏర్పాటు చేయండి. పర్ టికెట్ 100 రూపీస్ అంటే మనం టికెట్ తీసుకుందాం. దూర ప్రాంతాల నుంచి మీరు లగేజ్ పట్టుకుని వచ్చినప్పుడు లగేజ్ ఎక్కడ పెట్టాలి, లగేజ్ తో పట్టుకొని లోపలంతా తిరగాలి, ఇవన్నీ ఇబ్బందులు పడకుండా వీళ్ళు ఏం చేస్తారంటే మీరు టికెట్ తీసుకున్న తర్వాత మీకు ఒక టోకెన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టోకెన్ కానీ మీరు ఇక్కడ ఈ కౌంటర్లో హ్యాండ్ ఓవర్ చేసినట్టయితే వీళ్ళు మీ బ్యాగులు 2 3 ఎక్స్ట్రా పే. గేట్ కి ఒకవైపు బొటానికల్ గార్డెన్ అని చెప్పి మరొక వైపు జంగిల్ సఫారీ అని చెప్పి పెద్ద బోర్డు. గేట్ లోని టికెట్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత మనందరినీ కూడా ఇంకా లోపల ఏదైతే అసలు జూ ఏదైతే ఉందో ఆ జూ వరకు కూడా ఈ ఎలక్ట్రికల్ వెహికల్లో మనల్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఏదైతే 100 రూపీస్ మనం పే చేసామో ఎంట్రన్స్, ఆ 100 రూపీస్ ఛార్జెస్తోనే ఇక్కడ నుంచి మళ్ళీ ఈ వెహికల్లో ఇంకొక వెహికల్ వరకు మనం తీసుకెళ్తున్నారు. ఎంట్రన్స్ వచ్చిన తర్వాత దిస్ ఇస్ వెయిటింగ్ హాల్ ఇక్కడ ఉంది. స్టార్టింగ్ దగ్గర ఎవరో వచ్చింది. జూ తాలూకా మ్యాప్ అంటే అసలు ఎట్లా ఉంటుంది, జూ లోపల ఏముంటుంది, మన వైజాగ్ కైలాసగిరి కొండపైన కూడా ఎట్లా ఉంటుంది కదా, సేమ్ యాజ్ టీజ్గా అంటే జూ ఎలా ఉంటుంది ఏంటన్నది మినీ సైజ్ జూను ఒకటి క్రియేట్ చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. కొండల్ని ఎలా ఉన్నాయి ఏంటి అన్నది మొత్తం అంతా కూడా క్లియర్ కట్గా ఇక్కడ మనకి ఈ యొక్క చిన్న ప్లేస్లో బొమ్మల రూపంలో పెట్టి భలే. రెగ్యులర్గా మనం ఏం చేస్తూ ఉంటాం అంటే నడుచుకుంటూ వెళ్ళిపోయి బోన్లో ఉన్న వాటిని చూస్తుంటాం. కానీ ఈ రోజు మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనం బోన్లో బంధింపబడి వెళ్ళి ఎట్లా ఉండదో మనం ఈ జంతువులకు సంబంధించిన వ్యాన్లో వెళ్ళి ఎట్లా ఉంటుందో ప్రతిదీ కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను నేను. లెట్స్ గో. చాలా మంది కూడా వెయిటింగ్ నెక్స్ట్ బళ్ళు కోసం. చాలా బళ్ళు కూడా ఉన్నాయి చూడండి. మనం ఇప్పుడే స్టార్ట్ అయ్యాం, మనకి ఎట్లా ఉంటుందో చూద్దాం. లెట్స్ గో. చూడండి మన నెక్స్ట్ స్టెప్ కోసం వచ్చే వాళ్ళందరి కోసం వెహికల్స్ చాలా వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ. ఏసీ కూడా ఉన్నాయి. క్యాబ్ చాలా చూసాను కానీ ఇట్లా